భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఆగస్టు 15వ తేదీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయబడుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి మూసేసినటువంటి అన్నా క్యాంటీన్ని ఒక్క రోజులో 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి ముహూర్తం ఖరారైంది. పేదల ఆకలి తీర్చడానికి ఆంధ్ర రాష్ట్రంలో పునాది వేయబడబోతోంది. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లు మళ్ళీ పురుడు పోసుకోబోతోంది. గత జగన్మోహన్ రెడ్డి పేదల కడుపు నింపుతూ ఉంటే అన్నా క్యాంటీన్లు 300 అన్నా క్యాంటీన్లు మూసేసి దీంట్లో పెద్ద స్కామ్ అని చెప్పేసి శంకలు గుద్దుకున్నాడు. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఒక్కటంటే ఒకటి కూడా నిరూపించలేకపోయావు. ఈరోజు పేదల కళ్ళల్లో ఆనందం చూడడానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆకలి అనే పదం వినిపించకూడదనేసి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఏదో రోడ్డు సైడ్ పెట్టే విధంగా కాకుండా ఒక ఫుడ్ ప్లాజా మాదిరిగా 5 రూపాయలకే అన్నం ప్రతి పేదవాడు, ప్రతి కార్మికుడు, ప్రతి కర్షకుడు భోంచేసే విధంగా 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం అనేది ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. మళ్ళీ శ్రీకృష్ణదేవరాయలు లాంటి పరిపాలన మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో వస్తూ ఉందని ప్రజలు సంతోషిస్తున్నారు. ఆ రోజు నువ్వు పెట్టలేకపోయావు, ఈరోజు మేము పెట్టగలుగుతున్నాం. పేదవాడికి అన్నం పెట్టాలంటే కావాల్సింది డబ్బులు కాదు, పెద్ద మనసు ఉండాలా. ఆ పెద్ద మనసు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు చేయలేకపోయినందుకు బాధపడు, సిగ్గుతో తలదించుకో అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతున్న సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.